వరిపిడి ద్వారా అగ్నిని పుట్టించడానికి పనికి వచ్చేటువంటి చెక్క ముక్కలు ఉన్నాయి. వాటిలో అడుగున ఉంచే చెక్క దిమ్మెను అరణి అని పిలుస్తారు. దాని మీద నిలబెట్టి గిరగిర మథనం చేసేటువంటి నిలువు చెక్కకు మథని అంటారు. సప్తఋషులు వేనరాజు శరీరం యొక్క ఎడమ తొడను అరణిగా స్వీకరించి దాని మీద వారి దగ్గర ఉన్న నిలువు చెక్కను అంటే మథనిని నిలబెట్టి అగ్ని కోసం మతించినట్లుగా మతించసాగారు. వారు అలా మతిస్తూ ఉండగా అగ్ని స్థానంలో ఒక నల్లటి పొట్ట లావు లాంటి మనిషి పుట్టాడు. పొట్టిగా ఉండే నల్లటి పొట్టివాడు. వాడు భయంతో వణికిపోతున్నాడు. వాడిని చూస్తూనే అత్రి మహర్షి దయతో నిషీద అంటే కూర్చో కూర్చో అన్నాడు. తత్ఫలితంగా ఆ మనిషి నిషాదులు అనే బోయ జాతికి రాజు అయ్యాడు. మనుషులు ఎట్లా పుడుతున్నారు చూడండి. సప్తఋషులు ఈ నిషాదోత్పత్తి వల్ల వేణుడిలో దాగి ఉన్న పాపాంశ అంతా బయటకు వెళ్ళిపోయిందని గుర్తించారు. వాళ్ళప్పుడు వేనరాజు యొక్క కుడి భుజాన్ని అరణిగా స్వీకరించి దాని మీద నిలువు కర్రను సంధించి మంత్రపూర్వకంగా మతించారు. ఆ మతనంలో నుంచి సహజ కవచాలు ధరించి ఉన్నటువంటి ఒక తేజస్శాలి అయినటువంటి వీరుడొకడు పుట్టాడు. అతని చేతిలో సహజ సిద్ధంగానే ధనుర్బాణాలు కూడా ఉన్నాయి. సప్తఋషులు ఈ వీర పురుషుల్లో గల విశాలమైన సాత్విక తేజస్సును గమనించి అతనికి పృథువు విశాలమైన వాడు అని పేరు పెట్టారు. వెంటనే సప్తఋషులు రాజ్యంలోని మంత్రి సామంతాదుల సహాయంతో పృథువును సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. పుడతానే అట్లా పుట్టాడు, చిన్నపిల్లగా పుట్టాడు. అప్పటి నుంచి పృథు చక్రవర్తి ప్రజారంజకంగా ధర్మబద్ధంగా లోకోత్తరమైన దివ్యశక్తితో రాజ్యం చేయసాగాడు. కానీ క్రూరాత్ముడైనటువంటి వేణుడి శరీరంలోంచి మరో పుత్రుడు జన్మించి రాజయ్యాడనే వార్త విని ఆనాడు భూమండలానికి అధిపతిగా ఉన్న దేవత భయంతో వణికిపోయింది. ఇతడు కూడా తన తండ్రిలాగే భూభారాన్ని పెంచుతాడేమో అనే భయం వల్ల ఆమె భూమి మీద ఔషధుల్లోని వృక్షాల్లోని లతల్లోని తృణాల్లోని సారాన్ని వెనక్కు పీల్చుకొని గోరూపం ధరించి పారిపోసాగింది. అటువంటి ఘోరమైన వాడు పుడతాడేమో అని చెప్పి గోరూపంతో మొత్తం ఔషధులనంతా లాగేసుకొని వెళ్ళిపోయింది, అమృతాన్నంతా కూడా. దాంతో భూమి మీద ప్రజలంతా గగ్గోలు పడి సప్తఋషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరేదో రాజ్య వ్యవస్థ చేశారు, బాగుంది, మాకు ఉన్న తిండి కూడా లేకోకుండా పోయింది, మమ్మల్ని మీరే రక్షించాలి అని గగ్గోలు పెట్టారు. ఉండిందంతా లాక్కపోయింది ఒక గోమాత. సప్తఋషులు చిరునవ్వు నవ్వి, మీ పృథు మహారాజుకి మీకు అన్ని రకాల రక్షణ చేస్తాడయ్యా, మీరు వెళ్ళి ఆయననే ప్రార్థించండి అని చెప్పారు. ప్రజలు పృథు మహారాజు దగ్గరికి వెళ్ళి తమ కష్టాలంతా చెప్పుకున్నారు. పృథు మహారాజు వెంటనే ఈ ఉపద్రవానికి కారణమేమిటి తన దివ్య దృష్టితో చూశాడు. గోరూపధారిణి అయినటువంటి భూదేవత కనిపించింది. ఆమె యొక్క మనోభావం కూడా ఆయనకు అర్థమైంది. వెంటనే పృథు మహారాజు ధనుర్బాణాలు ధరించి భూదేవిని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాడు. ఈ విషయాన్ని గ్రహించిన భూదేవి మాత గోరూపంతోనే భూలోకాన్ని వదిలి పాతాళలోకానికి వెళ్ళిపోయింది. అక్కడ కూడా పృథు మహారాజు ధనుర్బాణధారి అయి ఎదురుగా కనిపించాడు. ఆమె వెంటనే స్వర్గలోకానికి పారిపోయింది. అక్కడ కూడా పృథు మహారాజే కనిపించాడు. ఆమె బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అక్కడ కూడా పృథు మహారాజే కనిపించాడు. భూదేవత ఇక పరిగెత్తలేక చేతులు జోడించి పృథు మహారాజుకి నమస్కరించి ఇలా విన్నవించిందట,
పృథు మహారాజా, నువ్వు దివ్యశక్తి సంపన్నుడమని అర్థమవుతుంది. ఇన్ని లోకాలు నాతో తిరిగావు, కానీ మేధాశక్తి మాత్రం ఉన్నట్లు లేదు నీకు. నీ ప్రజలకు ఆహారం తగ్గిందని నన్ను చంపాలని చూస్తున్నావు. నేను మరణిస్తే నీ ప్రజలకు ఆశ్రయభూతమై వారందరినీ మోస్తున్న భూగోళమే విచ్ఛిన్నమైపోతుంది. అప్పుడు నీ ప్రజలకు నీకు నిలవటానికి స్థానమే లేకుండా పోయి ఆకాశంలో చల్లా చెదరైపోతారు. మీరంతా తేలిపోతారు. ఇంకంతే, మీకు అవకాశం లేకుండా పోతారు. నువ్వు కోరుకునేది ఇదేనా? అదిగాక మహారాజా, స్త్రీ హత్య మహాపాతకమని ధర్మశాస్త్రాలని చెబుతున్నాయి కదా. పైగా దీనిలో గోహత్య కూడా ఇమిడి ఉంది కదా. ఆ మాట కూడా నీకు తోచటం లేదా అని అడిగింది. నారాయణ నారాయణ, హరే కృష్ణ. ఆ మాటలు విని పృథు మహారాజు ఇలా అన్నాడు, ఓ భూదేవి తల్లి, నీకు నమస్కారం. నీ మీద నాకు ద్వేషం లేదు, కానీ నా ప్రజలను రక్షించడం కోసం మాత్రమే ఆ రక్షించేటువంటి ధర్మం నాకుంది కదా. రాజధర్మం ప్రకారం అనేక మంది కోసం ఒకరిని చంపడం పాపం కాదు. నేను ఇప్పుడు సమస్త ప్రజానికం కోసం ఒక స్త్రీ హత్య, గోహత్య చేసినా నాకది పాపం కాదు. భూదేవత మరణిస్తే భూగోళమే కూలిపోతుందంటున్నావు. నేను నా తపోబలంతోనే మళ్ళీ భూగోళాన్ని నిలబెట్టగలను. నువ్వు ధర్మ ప్రకారం ప్రజలకు అందించవలసినటువంటి ఔషధాలను అందిస్తే ప్రజలందరితో పాటు నేను కూడా నీకు దాసుడినై సేవిస్తాను. నువ్వు కాదని ఏమైనా మొండికెత్తితే నిన్ను నేను దండించవలసి వస్తుంది. నాకు వేరే ధర్మం లేదు అన్నాడు. భూదేవత మళ్ళీ ఇలా ప్రార్థించింది, రాజా, తెలివిగానే మాట్లాడుతున్నావు, కానీ రాజన్న వాడికి ఉపాయం ఉండాలేయా. నా దగ్గర నుంచి ఔషధీ రూపమైన సారాన్ని నీవు గ్రహించాలంటే గోరూపంలో ఉన్న నన్ను మచ్చిక చేసుకోవాలి. నేను ఈ గోరూపంలో ఉన్నాను గనక నాకు ఒక మంచి దూడను చూపిపెట్టు. అప్పుడు నా మనస్సు ప్రసన్నమై నాలో నుంచి క్షీర రూపంలో ఔషధీ సారం భూగోళం మీద ప్రవహిస్తుంది. కానీ మహారాజా, ఇక్కడ మళ్ళీ మరొక చిక్కుంది. నీ తండ్రి చేసినటువంటి పాపాల వల్ల భూగోళపు ఉపరితలమంతా పర్వతాలతో నిండిపోయింది, అస్తవ్యస్తంగా మారిపోయింది. నేనిప్పుడు ఔషధి రసాలను ప్రవహింపజేసినప్పటికి కూడా ఆ రసం భూమి మీద సమంగా పరుచుకోదు. దానికి ఏం చేయాలో కూడా నువ్వు ఆలోచించుకో అని అంది. సరిగా ఉండదు, భూమి అంతా ఎక్కువ తగ్గులుగా ఉంది, పర్వతాలుగా ఉంది, చాలా గొయ్యలుగా ఉన్నాయి దండిగా. అందుకని ఔషధి సారం అంతా కూడా సరైనటువంటి పరిస్థితిలో పడదు సారము. దాన్ని ఏం చేయాలో నువ్వు చూసుకోని. పృథు మహారాజు కొంచెం ఆలోచించి, ఓ భూదేవత, నువ్వు చెప్పిన 2 పనులు నేను చేసి చూపిస్తాను. నీ మాట నువ్వు నిలబెట్టుకో. 1 దూడను, 2 సమతోలంగా అయినటువంటి భూమిని. నీ మాట నువ్వు నిలబెట్టుకో. నువ్వు పాతాళము, భూమి, స్వర్గం అనే ముల్లోకాల్లో మధ్యలో ఉండేదానివి కదా. ఈ 3 లోకాలు వారి జీవనము నీ మీదే ఆధారపడి ఉంది. మాతృమూర్తివై వారందరినీ రక్షించవలసినటువంటి బాధ్యత నీ మీదే ఉంది.
ఆ మాట నువ్వు మర్చిపోకు అన్నాడు. నువ్వు ఆ మాట నిలబెట్టుకో, నేను నా మాట నిలబెట్టుకుంటా. నేను చూస్తూ ఉండగానే ఋతుచక్రవర్తి యొక్క రూపము ఒక తేజోమయ రూపంగా మారిపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే ఆయన చేతిలో ఉన్నటువంటి ధనస్సు తేజోమైనటువంటి నాగలిలాగా మారిపోయింది. ఆ ధనస్సు నాగలిలాగా అయిపోయింది. అది ఆయన రథం ఆకాశంలో కొద్దిగా పైకి లేచి భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగింది. అతని చేతిలో ఉన్నటువంటి ధనస్సు యొక్క కొస తగిలినటువంటి ప్రతి పర్వతము ముక్కలు ముక్కలై నేల మీద పరుచుకోసాగింది. ఆ రాజు ఆ విధంగా పలుమార్లు భూప్రదక్షిణం చేశాడు. భూదేవి భూమిని ఇంచుమించుగా సమతలంగా మార్చాడు. కానీ భూమి మీద జల ప్రవాహాలు, నది ప్రవాహాలు, సముద్రాల స్థితులు కొనసాగేందుకోసం కొన్ని పర్వతాలను మాత్రము చూర్ణం చేయకోకుండా విడిచిపెట్టేశాడు. కొన్ని పర్వతాలు బ్యాలెన్స్ చేశాడు. ఈ అద్భుత కార్యాన్ని చూసి దేవతలే ఆశ్చర్యపడ్డారు. భూదేవత ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా పొందింది, చాలా సంతోషపడింది. అప్పుడు పృథ్వీచక్రవర్తి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశానికి భూదేవతను ఆహ్వానించి స్వయంభూ మనువును దూడగా చేసి తానే స్వయంగా గోరూప భూదేవిని పితకసాగాడు. పృథ్వీచక్రవర్తి స్వయంభూ మనువును దూడగా చేసుకున్నాడు. తానే పితకటానికి ప్రారంభించాడు. మామూలు గోమాత కాదది. అప్పుడు ఆమె పృథ్వీచక్రవర్తికి సమృద్ధిగా రకరకాలైన అటువంటి పైరులను, ఔషధులను, లతాదులను పాలుగా ప్రసాదించింది. పాలు రూపంతో సమస్తమైనటువంటి ఔషధ రూపంలో ఉండినటువంటి సస్య సమృద్ధినంతా కూడా అమ్మవారు ప్రసాదించింది. అప్పుడు పృథ్వీచక్రవర్తి తనకే కాక ఇతర జీవజాతకులకు కూడా జీవన క్షీరాలను కూడా ప్రసాదించమని భూదేవిని ప్రార్థించాడు. ఇది మనుషులకే కాక ఇతర ప్రాణులకు కూడా నువ్వు ప్రసాదించాలా అని చెప్పి ఆమె దయతో అంగీకరించింది. అప్పుడు బృహస్పతి పాలు పితికేవాడిగా వచ్చాడు. ఆయన వేదాలను తన గిన్నెగా చేసుకున్నాడు. చంద్రుడు దూడ అయ్యాడు. అప్పుడు గోమాత నుంచి వివిధ రూపాలైనటువంటి తపస్సులు పాలుగా ప్రవహించాయి. తర్వాత సూర్యుడు పితికేవాడుగా వచ్చాడు. బంగారు పాత్రను తెచ్చుకున్నాడు సూర్యుడు. ఇంద్రుడు దూడ అయ్యాడు. వారికి భూదేవత బలకరమైన క్షీరాలను ప్రసాదించింది. తర్వాత కాలదేవుడు పితికేవాడుగా వచ్చాడు. వెండి పాత్రను తెచ్చుకున్నాడు. యముడు దూడ అయ్యాడు. అప్పుడు గోదేవత వారికి స్వథ అనబడేటువంటి పితృలోక ఆహారాన్ని పాలుగా ప్రసాదించింది. తర్వాత సర్పాలు పితికేవాళ్ళుగా వచ్చారు. వాళ్ళు ఎండిన అనపకాయ బుర్రను పాత్రగా తెచ్చుకున్నారు. దూడ అయ్యాడు తక్షకుడు. భూదేవి వాళ్లకు విషాన్ని పాలుగా ప్రసాదించింది. తర్వాత రాక్షసులు తమ ప్రతినిధిగా 2 శిరస్సులు గల మధు అనే రాక్షసుడిని పితికేవాడిగా పంపారు. అతను ఇనప పాత్ర తెచ్చుకున్నాడు. ప్రహ్లాది కొడుకైనటువంటి విరోచనుడు దూడ అయ్యాడు. గోమాత వాళ్లకు మాయా విద్యలను పాలుగా ప్రసాదించారు. తర్వాత యక్షులు మణివరుని తండ్రి అయినటువంటి రజతనాభుణ్ణి అనేటువంటి యక్షుణ్ణి పితికేందుకు పంపారు. అతడు పచ్చి కుండను పాత్రగా తెచ్చుకున్నాడు. కుబేరుడు దూడగా వచ్చాడు. గోమాత వారికి అంతర్ధాన విద్యలను కనిపించుకోకుండా పోవటం అనేటువంటి విద్యను పాలుగా ప్రసాదించారు.
తర్వాత రాక్షసులు, పిశాచులు కలిసి తమ ప్రతినిధిగా మరొక రజతనాభుడు అనేవాణ్ణి పంపారు. అతడు శవం యొక్క పుర్రెను పాత్రగా తెచ్చుకున్నాడు. సుమాలి దూడగా వచ్చాడు. గోమాత వారికి రక్తాన్ని పాలుగా ప్రసాదించి, తర్వాత గంధర్వులు, అప్సరసులు కలిసి తురుచి అనేవాణ్ణి పితికేవానిగా తెచ్చుకున్నారు. అతడు తామరాకు దొప్పను పాత్రగా తెచ్చుకున్నాడు. చిత్రరథుడు దూడ అయ్యాడు. గోమాత వారికి సుగంధ ద్రవ్యాలను పాలుగా ప్రసాదించింది. అంటే ఇవన్నీ అప్పుడు పుట్టాయన్నమాట. ఈరోజు మనం చూస్తూ ఉండేటువంటి అన్నీ కూడా ఆ గోమాత ప్రసాదించింది. భూదేవి రూపంతో ఉండిన గోమాత. అందుకని గోవుకు అంత ప్రశస్తి ఇస్తున్నారన్నమాట. తర్వాత పర్వతాలన్నీ కలిసి మేరు పర్వతాన్ని పితికేవాడిగా తెచ్చుకున్నాయి. అతడు ఒక కొండనే పాత్రగా తెచ్చుకున్నాడట. హిమవంతుడు దూడ అయ్యాడు. భూదేవి వారికి రకరకాల ఔషధాలను, రత్నాలను పాలుగా ప్రసాదించారు. తర్వాత భూమి మీద సస్యజాతులన్నీ కలిసి మద్ది చెట్టును పితికేవాడుగా పంపాయి. అతడు మోదుగ ఆకు దొప్పను పాత్రగా తెచ్చుకున్నారు. లతలు దూడగా వచ్చాయి. భూదేవి వారికి కోసిన మళ్ళీ మొలిచే శక్తిని పాలుగా ప్రసాదించింది. చెట్లు ఎక్కడైనా కోస్తే మళ్ళీ మొలిచేటువంటి శక్తిని ప్రసాదించింది. అందుకే మళ్ళీ మనం చెట్లను కోస్తూ ఉంటే మొలుస్తూ ఉంటాయి. ఈ విధంగా ఋతుచక్రవర్తి ముల్లోకాల్లోని జీవులందరికీ భూదేవత ద్వారా జీవనాన్ని ప్రసాదించడం వల్ల దేవతలందరూ భూదేవిని పృథువు యొక్క కూతురు పృథివీ అని పిలిచి మెచ్చుకున్నారు. నారాయణ 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 హరే కృష్ణ నారాయణ హరే. ఆ తర్వాత ఋతుచక్రవర్తి భూమి మీద చదునైన ప్రదేశాల్లో వ్యవసాయ పొలాలను, గ్రామాలను, పట్టణాలను, వాటిలో రకరకాల వ్యాపారాలను ఏర్పాటు చేసి వాటికి సరి అయినటువంటి వ్యవస్థలను రూపొందించాడు. ఈ విధంగా భూమి మీద ప్రథమంగా గ్రామాలు, నగరాలు, పట్టణాలు మొదలైనటువంటి వ్యవస్థను జనజీవన సౌకర్యం కోసం నిర్మించినందువల్ల భూమి మీద రాజులు మాత్రమే కాక వేద పండితులైనటువంటి బ్రాహ్మణులు కూడా ఋతుచక్రవర్తికి హృదయపూర్వకంగా నమస్కరించేవారు. అప్పుడు ఏర్పడిన ఋతుచక్రవర్తి కాలంలో ఏర్పడినటువంటిది ఈ గ్రామాలు, ఈ పల్లెలు, చిన్న చిన్న పెద్ద పెద్ద పట్టణాలు, ఇవన్నీ కూడా ఇలాంటి పవిత్రమైనటువంటి ఋతుచరిత్రను స్మరిస్తూ యుద్ధాలకు వెళ్ళిన రాజులు విజయవంతులై కీర్తిమంతులై ప్రకాశిస్తారు. ఈ చరిత్ర స్మరించి వ్యాపారాలను చేసేటువంటి వ్యాపారవంతులు ధనవంతులవుతారు. ఇక విద్యార్థులు విద్యావంతులవుతారు. ఈ ఋతుచక్రవర్తి చరిత్ర సమగ్రంగా విన్నవారు కొడుకులతో, మనవళ్లతో దీర్ఘాయుష్మంతులై జీవిస్తారు. అంత అద్భుతమైనటువంటి కథను మనం విన్నాం. ఆ తర్వాత వైశంపాయనుడు జనమేజయుడికి మనువుల గురించి, మన్వంతరాల గురించి వివరించి చెప్పాడు. మనువులు 14 మంది. వాళ్ళ యొక్క పేర్లు స్వయంభవ మనువు, స్వారోచిష మనువు, ఔత్తమ మనువు, తామస మనువు. నారాయణ నారాయణ హరే కృష్ణ.